హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంతకుముందు వీడియోలో నాకు గ్రూప్ 3 మార్క్స్ ఎన్ని అని చెప్పేసి పెట్టాను కదండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నార్మల్ వీడియోనే, జస్ట్ వ్లాగ్ లాగా. మేము చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ ఇంటర్సిటీకి అయితే వచ్చాము మహబూబాద్కి. సికింద్రాబాద్కి వచ్చేసరికి ఇంకెంత ఎర్లీ మార్నింగ్ 6కి ఏమో ఆటో ఎక్కాము. ఇంకా సికింద్రాబాద్కి వచ్చేసరికి 7 అలా అయింది. ఇంకా మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు కదా అని చెప్పేసి అక్కడ స్టేషన్ దగ్గరే ఒక టిఫిన్ అయితే చూసామన్నమాట. ఒక హోటల్ చూసాము. యాక్చువల్లీ పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే టిఫిన్ ఎంత ఎక్కువ ఉంటుందో, కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నాకు వెళ్ళడం అంత ఇష్టం ఉండేది కదా. జస్ట్ నార్మల్గా చిన్న చిన్న షాప్స్లోనే తీసుకుంటాము. కానీ సర్లే ట్రై చేద్దాము, మంచిగా ఉంటుంది కావచ్చు అని చెప్పేసి వెళ్ళామన్నమాట. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అందుకని చెప్పాలని అనుకున్నాను. ఇదేమి అంటే జస్ట్ నార్మల్గా చెప్తున్నానండి. నార్మల్గా టిఫిన్ తిన్న తర్వాత నాకు టీ తాగడం అలవాటు. అంటే పొద్దున్నే నాకు జింజర్ టీ తాగడం ఇష్టం ఉండదు. నేనేదో మంచి టీ, నార్మల్ టీ అని అనుకున్నా, కానీ ఇది జింజర్ టీ అబ్బా అనుకున్నా నేను. అండ్ కాస్ట్ కూడా నార్మల్గానే ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. హోటల్ పద్మజ అనుకుంటా. సో ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఇంకా పుట్టింటికి వచ్చినామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. పనులు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. అమ్మ ప్రశాంతంగా అన్నీ చేసి పెడుతుంది. పిల్లల్ని కూడా అమ్మే చూసుకుంటుంది. సో ఇంకా ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మంచిగా నిద్రేసానండి. సాయంత్రం వరకు మంచిగా పడుకొని లేచిన తర్వాత ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి. యాక్చువల్లీ భద్రాచలం వెళ్ళాలి అని అయితే ప్లాన్ అనమాట. సో అయితే మేమేమనుకున్నాం కదంటే రేపు మార్నింగ్ అంటే సండే ఎర్లీ మార్నింగ్ మాకు మహబూబాద్ నుంచి వెళ్ళి మనుగూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది అనమాట. సో అది అక్కడ దిగేసి మేమేమనుకున్నాం అక్కడ ఒక రూమ్ తీసేసుకొని ఫస్ట్ అయితే పాపికొండలు వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. పాపికొండలు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ పూట మళ్ళీ స్నానం చేసేసి హోటల్ రూమ్ ఒకటి తీసేసుకొని ఇంకా దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రిటర్న్ మహబూబాద్ వచ్చేద్దామని అయితే ప్లాన్ అనమాట. ఫస్ట్ డే రోజే వెళ్ళిన రోజే టెంపుల్కి వెళ్ళి పాపికొండలు వెళ్ళాలంటే టైమింగ్స్ అనేవి సెట్ అవ్వవు. అంటే మార్నింగ్ నార్మల్గా 8 to 6 అట్లా ప్యాకేజెస్ ఉంటాయి కదా. సో ఆ ప్యాకేజెస్ అయితే కుదరదనమాట డే 1లో. సో మేమైతే నార్మల్గా అట్లా అంటే ఫస్ట్ డే రోజే పాపికొండలు వెళ్ళేసి వచ్చి నైట్ పూట దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నైట్ అక్కడే స్టే చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే పిల్లలతోటి మార్నింగ్ జర్నీ, మళ్ళీ పాపికొండల టూర్, మళ్ళీ టెంపుల్ దర్శనం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అంటే అదే రోజు జర్నీ చేయాలంటే కష్టమని ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే వద్దాము అని చెప్పేసి అయితే ప్లాన్. జస్ట్ ఇట్లా అనుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు కూడా అదే ప్లాన్ అయితే చెప్తున్నాను మా వాళ్ళతోటి. సో ఏమవుతుందో చూడాలి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే షూట్ చేసి పెడతాను. అంటే నాకేంటిదంటే మేము ఎప్పుడు వెళ్ళామంటే లాస్ట్ టైము మా పెళ్ళైన కొత్తలో 2017లో వెళ్ళాము. అది కూడా శ్రీరామనవమి రోజే పట్టాభిషేకం. అప్పుడు అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. నాకైతే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించింది. సో మళ్ళీ ఒకసారి వెళ్దాము పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక పాపికొండలు వెళ్తామా లేదా, పిల్లలు అంటే పిల్లలతోటే కదండి మెయిన్. అంటే నార్మల్గా వాళ్ళు మనల్ని బాగా సతాయిస్తారో లేదో అని, సతాయిస్తే మాత్రం కష్టమవుతుంది. లేదు వాళ్ళు కోఆపరేట్ చేస్తే మాత్రం అక్కడికి వెళ్ళాలి. ఇంకా జస్ట్ మేమైతే ఇట్లా ప్లాన్ వేసుకున్నాము. ఇంకా చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో. అండ్ ట్రైన్ వచ్చిన టైమింగ్స్, మనం అక్కడికి వెళ్ళిన టైమింగ్స్, అండ్ మనకు దొరకాలి కదా టూర్ అనేటువంటి అంటే ప్యాకేజ్ వాళ్ళు ఎట్లా ఏ టైం నుంచి ఏ టైంకి పంపిస్తారు, అండ్ వచ్చిన తర్వాత ఎట్లా అంటే టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఇవన్నీ సెట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ రేపు ఇక్కడి నుంచి బయలుదేరాలి. సో ఏదైతే అదేంది నేనైతే వీడియో అయితే షూట్ చేసి పెడతానండి. నాకు మా ఊరు అంటే చాలా ఇష్టము. ఇట్లా ఇంటి బయటకు వచ్చేసి ఇట్లా తిరగడం అంటే చాలా ఇష్టము. మా అపార్ట్మెంట్స్లో ఎట్లాగో ఇది ఉండదు కదా మనకు సౌకర్యము. సో ఇంటికి వచ్చినప్పుడల్లా రోడ్డు మీద అట్లా తిరుగుతూ ఉండి ఇంటి ముందు తిరుగుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఫ్రెష్ ఎయిర్ని నాకైతే నా ఊరంటే చాలా ఇష్టము. ఇంకా కలిసిన ప్రతి ఒక్కరిని, చూసిన ప్రతి ఒక్కరిని అయితే పలకరిస్తూ ఉంటానన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం అండి. అంటే ఎవరు ఊరన్నా వాళ్ళకి ఇష్టం కదా. సో నాకైతే ఇంకా పిచ్చి. అసలు ఊరిని వదిలి వెళ్ళాలన్నా కూడా నాకు మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు తమ్ముడికి జాబ్ వస్తే హైదరాబాద్ రావాలని ప్లాన్ ఉంది మా వాళ్ళకి. ఇంకా మహబూబాద్ అన్న ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాము అన్న ఫీలింగే నాకు అసలు అనుకుంటుంటేనే ఏడుపు వస్తుంది అనమాట. నా ఊరు అని గర్వంగా చెప్పుకోవడానికి ఇంకా మనకి ఏమీ ఉండదా అన్న ఒక బాధ అయితే వస్తుంది. ఇంకా తమ్ముడు హైదరాబాద్లో జాబ్ చూసుకున్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్కి రావాల్సి వస్తుంది కదా. సో అదనమాట. రేపు ఇప్పటికైతే మేము అట్లా అనుకుంటున్నాము. అండ్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము సండే ఎర్లీ మార్నింగ్ మనుగూరు ట్రైన్కి. సో చూడాలి, అది కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి. అసలు ఎట్లా వెళ్తాము ఏంది. పిల్లలేమో పెద్ద పాప రానంటది, చిన్న పాప వస్తా అంటది. అసలు వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళడం అవుతుందా కాదా. ఎండలు కూడా బీభత్సంగా ఉన్నాయి కదా. సో ఏదైనా సరే నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టూర్కి ఎలా వెళ్ళాము అనేటువంటిది జస్ట్ నేనైతే ఒక వీడియో అయితే షూట్ చేస్తాను. అది మా మెమరీకి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. సో వీడియో అయితే పెడతాను, చూడండి. రేపు ఏం జరిగింది అనేటువంటిది అప్డేట్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.